Hello all, welcome to Cinema Kaburlu. Here is the review of movie Retro, starring Surya and Pooja Hegde in lead roles. ఒక ముక్కలో మూవీ గురించి చెప్పాలంటే రాడ్ రంబోలా. అసలు కార్తీక్ సుబ్బరాజు గారి మూవీస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఈ మూవీలో ఎక్కడా కనిపించలే. ఆయన స్టోరీ టెల్లింగ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. కానీ ఈసారి మ్యాజిక్ పక్కన పెట్టి భోజ్పూరి సినిమా తీసి చూపించారు. బహుశా పెన్లో ఇంక్ అయిపోయింది అని కథని ఏదోలా రాసేసి సినిమాని ఏదోలా తీసేసి రిలీజ్ చేసేశారు. టు బి ఫ్రాంక్, ఇది కథ కాదు, వ్యత అన్నట్టే అనిపించింది నా పరిస్థితి. పేట, జిగర్ తాండా, మహాన్ ఓకే, జగమే తాండరం కూడా బాగానే ఉంటుంది అనుకోండి. అసలు ఇంత మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ ఇలాంటి రాడ్ ఫిలిం తీసాడా అని అనుకున్నా. తన ప్రతి మూవీలో ఒక లాజిక్ అండ్ ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటది. కానీ ఈ సినిమాలో మెట్రో వెళ్ళినట్టు రింగులు తిరుగుతూ ఏదేదో జరిగింది. హీరో ఎవరిని ఎందుకు కొడతాడో కారణం ఉండదు. హీరోయిన్ ఉన్నట్టుగానే ఉంటది. ఇంకా కామెడీ అండ్ ఎమోషన్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ మధ్య కాలంలో ఇలాంటి రాడ్ సినిమాని చూడలేను కూడా. వామో, కన్నిమా సాంగ్ కూడా తెలుగు డబ్లో బాగాలేదు. అందరూ ఆ సింగిల్ టేకింగ్ షాట్ బాగుంది అన్నారు, కానీ టు బి ఫ్రాంక్ అది కూడా నాకు పెద్దగా నచ్చలేదు. కార్తీక్ సుబ్బరాజు గారు గ్యాంగ్ లీడర్, బ్యాక్డ్రాప్స్ మూవీస్కి బాపని తెలుసు, కానీ ఈసారి బొగ్గులో కథతో ఆడియన్స్ని అండ్ నన్ను బొగ్గులో ముంచేశారు. ఇంకేం చెప్తాం ఇంతకన్నా. అయినా యాక్షన్ ఎపిసోడ్స్ని కూడా ఏదో కొత్తగా డిజైన్ చేద్దాం అనుకున్నారు, కానీ లాస్ట్లో చెత్తలా అయింది. ఓకే, అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయని రూల్ ఏం లేదు. ఇది కాకపోతే ఇంకోటి, కార్తీక్ సుబ్బరాజు గారు ఇంకోసారి మళ్ళీ ఇలాంటి స్క్రిప్ట్స్ రాయకండి సార్. సూర్య గారు తన నెక్స్ట్ మూవీతో అయినా కంబ్యాక్ ఇవ్వాలి. అంతే, మరి నేను చెప్పాల్సింది చెప్పేసా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.